మాజీ మంత్రి ప్రస్తుతం మీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహకారం మీకు ఎలా ఉంది? జగదీష్ రెడ్డి సహకారంతో ఇంకా మీరు ఏం ప్రణాళికలు ఏం ప్లాన్ చేస్తున్నారు మీ వార్డు కోసం కానీ సూర్యాపేట అభివృద్ధి కోసం? నాకు జగదీష్ రెడ్డి గారు నాకు పూర్తి సహకారంతో నాకు నా మీద ఉన్న గౌరవంతో నాకు టికెట్ ఇచ్చారండి. నేను నిలబడ్డాను. అయితే జగదీష్ రెడ్డి గారి పాలనలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అందరికీ తెలుసు, ఒక రోడ్లే కానివ్వండి, ఒక మెడికల్ కాలేజీ, ఒక వైకుంఠధామము, ఎస్పీ ఆఫీసు, సద్దల చెరువును కానీ ఎంత బాగా డెవలప్ చేశారో. నేను అసలు గత చాలా ఏళ్ల క్రితం నేను ఉద్యోగరీత్యా నేను వేరే ఊర్లో ఉన్నాను. సూర్యాపేటకు వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చూసిన సూర్యాపేట కండి ఆ తర్వాత బీఆర్ఎస్ పాలనలో జగదీష్ రెడ్డి గారి పాలనలో ఉన్న సూర్యాపేటకి చాలా చాలా అభివృద్ధి కనపడిందండి. నాకు ఇది మన సూర్యాపేటేనా అని అనుకున్నాను. అలాగే నాకు హైదరాబాద్ గుర్తొచ్చింది. సద్దల చెరువు మీద తిరుగుతుంటే హైదరాబాద్ ట్యాంక్ బండి గుర్తొచ్చిందండి. ఒక బోటింగ్ విషయంలో కానివ్వండి, ఆ సద్దల చెరువు చుట్టూతా లైటింగు, మేమందరం నడుచుకోవడానికి నేను రోజు వాకింగ్కి వెళ్తాను. రోజు జగదీష్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటానండి. ఎంత బాగా చేశారు సారు మా ప్రజల కోసము, వార్డు ప్రజల కోసము, ఈ సూర్యాపేట ప్రజానికానికి. అలాగే వాటర్ విషయంలో కూడా అండి, మిషన్ భగీరథను పెట్టి ఒక రైతు బంధు కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, వాళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చారో వాళ్ళ పాలనలో అవన్నీ హామీలన్నీ నెరవేర్చారండి. వాళ్ళు అన్నమాటకు కట్టుబడి ఉంటారండి. కేసీఆర్ గారు కానివ్వండి, జగదీష్ రెడ్డి గారు కానివ్వండి. అలా కేసీఆర్ గారి మీద ఉన్న గౌరవం కొద్దీ నేను ఈరోజు బాబు పోయినప్పుడు కూడా కేసీఆర్ గారు మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారండి. ఆయన కూడా నాకు స్ఫూర్తి ప్రదాత అండి. ఎందుకంటే తను తెలంగాణ రాష్ట్రం కోసము ఎంతో కృషి చేసి సాధన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారండి. అలాంటి కేసీఆర్ గారికి ఈ రకంగా నేను ఇలా ఈ వార్డును గెలిపించి ఆయనకు కానుకగా ఇద్దామని నేను కోరుకుంటున్నాను.